శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణము. అశ్విని నుండి రేవతి వరకు గల 27 నక్షత్రములకు కందాయ ఫలములు. అశ్విని మొదటి కందాయం 3, రెండవ కందాయం 0, మూడవ కందాయం 4. భరణి మొదటి కందాయం 6, రెండవ కందాయం 1, మూడవ కందాయం 1. కృత్తిక మొదటి కందాయం 1, రెండవ కందాయం 2, మూడవ కందాయం 3. రోహిణి మొదటి కందాయం 4, రెండవ కందాయం 0, మూడవ కందాయం 0. మృగశిర మొదటి కందాయం 7, రెండవ కందాయం 1, మూడవ కందాయం 2. ఆరుద్ర మొదటి కందాయం 2, రెండవ కందాయం 2, మూడవ కందాయం 4. పునర్వసు మొదటి కందాయం 5, రెండవ కందాయం 0, మూడవ కందాయం 1. పుష్యమి మొదటి కందాయం 0, రెండవ కందాయం 1, మూడవ కందాయం 3. ఆశ్లేష మొదటి కందాయం 3, రెండవ కందాయం 2, మూడవ కందాయం 0. మఖ మొదటి కందాయం 6, రెండవ కందాయం 0, మూడవ కందాయం 2. పుబ్బ మొదటి కందాయం 1, రెండవ కందాయం 1, మూడవ కందాయం 4. ఉత్తర మొదటి కందాయం 4, రెండవ కందాయం 2, మూడవ కందాయం 1. హస్త మొదటి కందాయం 7, రెండవ కందాయం 0, మూడవ కందాయం 3. చిత్త మొదటి కందాయం 2, రెండవ కందాయం 1, మూడవ కందాయం 0. స్వాతి మొదటి కందాయం 5, రెండవ కందాయం 2, మూడవ కందాయం 2. విశాఖ మొదటి కందాయం 0, రెండవ కందాయం 0, మూడవ కందాయం 4. అనురాధ మొదటి కందాయం 3, రెండవ కందాయం 1, మూడవ కందాయం 1. జ్యేష్ఠ మొదటి కందాయం 6, రెండవ కందాయం 2, మూడవ కందాయం 3. మూల మొదటి కందాయం 1, రెండవ కందాయం 0, మూడవ కందాయం 0. పూర్వాషాఢ మొదటి కందాయం 4, రెండవ కందాయం 1, మూడవ కందాయం 2. ఉత్తరాషాఢ మొదటి కందాయం 7, రెండవ కందాయం 2, మూడవ కందాయం 4. శ్రవణం మొదటి కందాయం 2, రెండవ కందాయం 0, మూడవ కందాయం 1. ధనిష్ట మొదటి కందాయం 5, రెండవ కందాయం 1, మూడవ కందాయం 3. శతభిషం మొదటి కందాయం 0, రెండవ కందాయం 2, మూడవ కందాయం 0. పూర్వభద్ర మొదటి కందాయం 3, రెండవ కందాయం 0, మూడవ కందాయం 2. ఉత్తరాభద్ర మొదటి కందాయం 6, రెండవ కందాయం 1, మూడవ కందాయం 4. రేవతి మొదటి కందాయం 1, రెండవ కందాయం 2, మూడవ కందాయం 1. ఈ ఫలితములు ఏ విధంగా చూసుకోవాలంటే కందాయం ఒక్కింటికి 4 నెలల చొప్పున ఫలితములు చూసుకోవాలి. ఈ 3 కందాయములలో మొదటి 0 వలన భయాందోళనలు, మధ్య 0 వలన రుణబాధలు, అవమానాలు, చివరి 0 వలన ధన నష్టము, శత్రుభయము ఉంటాయి. బేసి సంఖ్య వలన ధనలాభం ఉంటుంది. సమసంఖ్య వలన సమఫలితం ఉంటుంది. 0 వలన శూన్య ఫలితం ఉంటుంది. మేషరాశి ఫలితములు. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక మొదటి పాదం వారు మేషరాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7గా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 2, 3 స్థానములలో సంచారం చేయటం వలన ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఎలాంటి లోటుపాట్లు ఉండవు. వీరికి అన్ని విధాలుగా తగినంత ఆదాయం చేతికి అందుతూ ఉంటుంది. వీరి శక్తి సామర్థ్యాలకు తగినంత గుర్తింపు లభిస్తుంది. సంవత్సరారంభంలో కొంత అసంతృప్తిగా ఉన్నా తదుపరి కొంత మేలు జరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. గృహంలో శుభకార్యములు జరిగే అవకాశం ఉంది. రాహువు మంచి స్థితిలో ఉన్నందువల్ల గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను పొందుతారు. వీరికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో ఆనందం లభించి అన్యోన్యంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులై సహాయం చేస్తారు. భూ సంబంధ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా మంచి కాలమనే చెప్పాలి. వీరికి యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి అవకాశం లభిస్తుంది. రాజకీయ నాయకులకు గురుబలం చాలా బాగుండడం వలన వీరికి అభివృద్ధి జరుగుతుంది.
అధినాయకులతో సఖ్యత ఉన్నా ధన వ్యయం తప్పదు. ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు కేసులలో విజయం కలుగుతుంది. పదవి కోసం ఎదురుచూసే వారికి ఈ సంవత్సరం తప్పకుండా ఏదో ఒక పదవి లభిస్తుంది. ఈ సంవత్సరం కళాకారులకు లాభదాయకంగా ఉంటుంది. గాయనీ గాయకులకు నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంది. టీవీ సినిమా రంగాల వారికి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలను పొందుతారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. కాంట్రాక్టర్లకు, గృహ నిర్మాణాది పనులు చేయించే వారికి విశేషమైన లాభాలు వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారు ఆచితూచి అడుగులు వేయాలి. బంగారం, వెండి వ్యాపారస్తులకు స్వల్పమైన నష్టం తప్పదు. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండటం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరం మంచి కాలమే. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. శని 11వ ఇంట ఉండడం వలన మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలను కూడా తీర్చుకోగలుగుతారు. కౌలుదారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పండ్ల తోటలు కలవారికి కొద్దిపాటి నష్టం కలిగే అవకాశం ఉంది. స్త్రీలకు ఈ సంవత్సరం కొంతమేరకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య భంగం తప్పదు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగాదాలు రావచ్చు. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. విలువైన వస్తువులను కొనుక్కుంటారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ శక్తి సామర్థ్యాలు, తెలివితేటలతో ఎప్పటినుంచో ఆగిపోయిన పనులను కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ రాశి వారికి నరదృష్టి దోషం అధికంగా ఉంటుంది. వీరు మంగళవార నియమం పాటించడం కానీ, రుద్రాభిషేకం చేయించుకోవటం కానీ, నవగ్రహ జపాలు, హోమం కానీ చేయించుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. వృషభ రాశి ఫలితములు. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదముల వారు వృషభ రాశిలోకి వస్తారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషులకు ధనము, సంపత్తు, కుటుంబ సౌఖ్యానికి కారకుడైన గురుడు మంచి బలాన్ని కలిగి ఉండటం, రాహుకేతువులు 4, 10 స్థానములలో శుభులుగా ఉండటం వలన జీవితంలో ఎంచదగిన కాలంగా చెప్పవచ్చు. వీరు పట్టిందే బంగారమా అన్నంత ఆనందంగా ఉంటారు. పదవులు వీరికి బహుమానంగా లభిస్తాయి. అధికారుల అనుగ్రహము, విలువైన వస్తువులను కొనుక్కోవటం అన్నింటిలోనూ వీరి ఆధిక్యత కనిపిస్తుంది. శత్రువులు వీరికి పాదాక్రాంతులవుతారు. ఈ సంవత్సరం ఈ రాశివారికి వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. సాంఘిక జీవితం బాగుంటుంది. ఏ పని తలపెట్టినా అవలీలగా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యమే మీకు కొండంత అండ. గతంలో భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఈ సంవత్సరం తప్పకుండా కలుస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశివారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ తప్పక లభిస్తాయి. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వీరు నామినేట్ చేసుకున్న పదవులు తప్పక లభిస్తాయి. అధిష్టాన వర్గం వారు వీరికి తగిన గౌరవాన్ని కల్పిస్తారు. ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. వీరికి ఈ సంవత్సరం ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు ఈ సంవత్సరం మంచి యోగకాలం. టీవీ, సినిమా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. గాయనీ గాయకులకు, రచయితలకు, దర్శకులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు యోగదాయకంగా ఉంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు లాభిస్తుంది. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి మంచి అనుకూలమైన సమయం. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వలన జ్ఞాపకశక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. క్రీడాకారులకు యోగదాయకంగా ఉంటుంది.
వ్యవసాయదారులకు ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. చేపలు, రొయ్యల వ్యాపారస్తులకు విశేషమైన లాభం కలిగే అవకాశం ఉంది. స్త్రీలకు ఈ సంవత్సరం విశేష యోగంగా చెప్పవచ్చు. కుటుంబంలో అందరూ మీ మాటకే విలువ ఇస్తారు. మీ పేరుతో విలువైన ఆస్తులు ఏర్పడతాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్తో కూడిన బదిలీలు వస్తాయి. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సర ప్రథమార్థంలో తప్పక వివాహం జరుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం గ్రహములు అనుకూలించడం వలన జీవన సౌఖ్యం, మీ మాటకు ఎదురు లేకుండా ఉండటం, గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక సంతృప్తిగా ఈ సంవత్సరం మీకు గడుస్తుంది. మిమ్మల్ని చూడగానే ఎదుటివారికి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తారు. ఈర్ష్య, ద్వేషం, అసూయ వంటి ప్రభావాలు వీరిపై ఎక్కువగా ఉంటాయి. మంగళవారం, శనివారం నియమాలను పాటించడం మంచిది. వీలైనప్పుడు మీ గ్రామ శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి. శ్రీశైల క్షేత్ర దర్శనం వలన మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. మీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది. మిథున రాశి ఫలితములు. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదముల వారు మిథున రాశిలోకి వస్తారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా చెప్పబడుతోంది. ఈ రాశివారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. వీరికి మంచి ఆలోచనా శక్తి, శక్తికి మించిన పనులు చేయటం, ఇతరులకు మంచి సలహాలు ఇవ్వటం, ఆలోచనా శక్తిచే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించగలుగుతారు. యుక్తి చాతుర్యంతో నష్టద్రవ్య లాభాన్ని పొందగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆరోగ్యం చక్కబడుతుంది. సంతానం, కుటుంబరీత్యా ఊహించని కొన్ని పనులు జరుగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. గృహంలో ఈ సంవత్సర ప్రారంభంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ధన ఒత్తిడి ఉన్నా తట్టుకోగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం కలుగుతుంది. పితృవర్గీయుల వలన కొంత ఒత్తిడి ఏర్పడవచ్చు. ప్రయాణాల యందు ఒత్తిడి వలన నరముల నిస్త్రాణ, భార్యకు గర్భస్రావాది దోషములు, స్త్రీ పురుషులు మధుమేహాది రోగాలచే బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు తగిన జాగ్రత్తతో ఉండాలి. స్థిరాస్తులు అమ్మకం చెయ్యలేక అప్పులు చేస్తారు. గొప్పల కోసం ప్రాకులాడటం, మత్తు పానీయాల సేవలు, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడటం, ఆంతరంగికంగా వ్యధ చెందటం జరుగుతాయి. ఆప్తమిత్రులతో కలహాలు, గృహ నిర్మాణములలో ఆటంకములు కలిగే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులకు కొంతవరకు యోగదాయకంగా ఉంటుంది. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు తమ కష్టం మీద ఉద్యోగాన్ని సంపాదించవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం కష్టం మీద గుర్తింపును పొందుతారు. అధిష్టాన వర్గంలో వీరి మైత్రివర్గీయులు వీరికి అనుకూలంగా పనిచేస్తారు. ఈ సంవత్సరం వీరికి ధనం మంచినీళ్ల వలె ఖర్చు అవుతుంది. ఈ సంవత్సరం కళాకారులకు సామాన్యంగా ఉంటుంది. గురుబలం తక్కువగా ఉండటం వలన, రాజ్యాధిపతి జన్మస్థానంలో ఉండటం వలన అనుకూలత కొంత తగ్గుతుంది. శ్రమకు తగిన ఫలితం పొందే అవకాశం ఉంది. నూతన అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది. టీవీ, సినిమా రంగాల వారికి విజయాలు అంతగా ఉండవనే చెప్పాలి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మంచి యోగకాలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు ఆచితూచి వ్యవహరించాలి. వెండి, బంగారం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యాకారకుడు జన్మస్థానంలో ఉండడం వలన విద్యార్థులకు సామాన్య ఫలితంగా ఉండవచ్చు. కష్టపడే తత్వం ఉన్నవారు తప్పక విజయాన్ని సాధిస్తారు. విదేశీ చదువులు పెద్దగా రాణించవనే చెప్పాలి. క్రీడాకారులకు మాత్రం కొంతమేర బాగానే ఉంటుంది. విజయాలు సాధించే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు 2 పంటలు లభిస్తాయి. పండ్ల తోటల వారికి విపరీతమైన లాభాలు ఉంటాయి. స్త్రీలకు ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో మీ స్థానం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. రాజకీయాలలో ఉన్నవారికి పదవులు లభిస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు యోగదాయకంగా ఉంటుంది.
సుఖ సంతోషాలతో, సంఘంలో మంచి స్థితిలో స్థిరత్వాన్ని పొందటం ఇత్యాది శుభాలు జరుగుతాయి. ఈ రాశివారు నరఘోష నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంగళవారం నియమాన్ని పాటించడం వలన వీరికి మంచి జరుగుతుంది. కర్కాటక రాశి ఫలితములు. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదముల వారు ఈ రాశిలో వస్తారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం యోగకాలంగా చెప్పవచ్చు. రుణ విముక్తి, ఏ కార్యం తలపెట్టినా అవలీలగా చేయగలగటం, హోదా కలిగిన వ్యక్తుల పరిచయం, ధనలాభం, కుటుంబ సౌఖ్యం, విద్యా ఉద్యోగ వ్యవహారాలు అన్నింటా వీరికి యోగకాలంగా చెప్పవచ్చు. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. నూతన కార్యములు కలిసి వస్తాయి. అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈ సంవత్సరం పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాలలో వీరికి అనుకూలంగా తీర్పు వస్తుంది. సంతానాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఈ విధంగా ఈ సంవత్సరం వీరికి యోగకాలంగా చెప్పవచ్చును. ఈ సంవత్సరం ఉద్యోగులకు ఆశావహంగా ఉంటుంది. ఉన్నతాధికారులు వీరిని గౌరవిస్తారు. ప్రమోషన్లు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం వీరి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగాలలో పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా పర్మనెంట్ అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం మంచి యోగకాలమనే చెప్పాలి. గ్రహాల అనుకూల సంచారం వలన వీరికి అన్నింటా శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి, టీవీ సినిమా రంగాలలో ఉన్నవారికి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. ఈ సంవత్సరం వీరికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన సమయం. ఆశించిన దానికంటే అధిక లాభాలను పొందుతారు. సరుకులు నిల్వ చేసేవారికి విశేషమైన లాభాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. ఎక్కువ కష్టపడితే గానీ ఆశించిన ఫలితాన్ని పొందలేరు. విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రథమార్థం గడ్డుకాలమనే చెప్పాలి. ద్వితీయార్థంలో ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట విశేషంగా లాభాన్ని ఇస్తుంది. కోళ్ల వ్యాపారం, చేపల చెరువులు, రొయ్యల చెరువుల వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. గత కొంతకాలంగా పడుతున్న బాధల నుండి విముక్తిని పొందుతారు. మీ ఓర్పు సహనమే మీకు ఖ్యాతిని తెచ్చిపెడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. భాగస్వామితో సరియైన అవగాహన కలుగుతుంది. అందరూ మీకు సహకరిస్తారు. ఈ సంవత్సరం స్త్రీలకు గృహ జీవితం ఆనందకరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు జూలై నుండి యోగకాలంగా చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి లాభములు కలుగుతాయి. ఈ రాశి వారికి పరిస్థితులు మరింత అనుకూలించాలంటే శనివార నియమాన్ని పాటించాలి. వీరికి నరఘోష అధికంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనంతో కొంతవరకు శాంతిని పొందుతారు. గ్రామ శివాలయంలో అభిషేకాన్ని చేయించుకోవటం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. సింహరాశి ఫలితములు. మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం వారు సింహరాశిలో ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6గా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. మీలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా ముందుకు వెళ్ళలేకపోవడం జరుగుతుంది. అకారణంగా మాటలు పడ్డం, రావలసిన బాకీలు రాకపోవటం, ఆదాయానికి అంతరాయములు కలగటం, లోపల అధైర్యం ఏర్పడటం జరుగుతుంది. రక్త సంబంధీకుల మధ్య కలతలు ఏర్పడే అవకాశం ఉంది. అశాంతి, ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది. గుప్తశత్రు బాధలు ఏర్పడతాయి. మీకు మీ పని మీద కన్నా పక్కవారి పనుల మీద శ్రద్ధ పెరగటం వలన లేనిపోని అవమానాలకు లోనయ్యే అవకాశం ఉంది. మీ సొమ్ము తిని ఉపకారం పొందిన వారే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సంచారము, పెద్దలను సేవించడం, గృహ మార్పులు, ప్రయాణాలలో ఒత్తిడి, కలవరం,
శరీరంలో తెలియని వ్యాధి ఉండి ఔషధాన్ని సేవించే అవసరం వస్తుంది. దొంగల వల్ల భయం కలిగే అవకాశం ఉంది. బంధువర్గంలో పూజ్యత తగ్గుతుంది. మాటా పట్టింపులు రావటం జరుగుతాయి. శారీరక సుఖం తక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో మీ తొందరపాటు నిర్ణయం వలన పనులు ఆగిపోతాయి. ఈ సంవత్సరం మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఉద్యోగులకు ఈ సంవత్సరం పెద్దగా కలిసిరాదు. ఎంత పని చేసినా అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు. మీ తెలివితేటలు ఏమీ పనిచెయ్యవు. అవమానాలకు గురి అవుతారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం నిరాశే మిగులుతుంది. స్థిరత్వం పొందలేరు. రాజకీయ నాయకులకు అంత యోగదాయకంగా ఉండదు. ధనం మంచినీళ్ళలా ఖర్చవుతుంది. ఎంత కష్టపడినా అధిష్టానం మన్ననలను పొందలేరు. ప్రజలలో మీ పట్ల వ్యతిరేకత ఉంటుంది. కళాకారులకు శనిబలం లేని కారణంగా నూతన అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఎంత కష్టపడినా పెద్దగా కలిసిరాదు. టీవీ, సినిమా రంగాల వారికి, గాయనీ గాయకులకు, డైరెక్టర్స్కు మంచి అవకాశాలు ఉండవు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురుగ్రహం, శనిగ్రహం ప్రభావం వలన కొద్దిగా నష్టాలను చవిచూడవచ్చు. షేర్ మార్కెట్ వారికి విపరీతమైన నష్టాలు తప్పవు. ఆస్తులు అమ్ముకోవలసి రావచ్చు. హోల్సేల్ వ్యాపారస్తులకు రాణింపు ఉండదు. ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గడం వలన చదువుల యందు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతర వ్యాపకాలు పెరగటం వలన ఆశించిన ఫలితాలను పొందలేరు. వ్యవసాయదారులకు కొంతమేరకు పర్వాలేదు. మొదటి పంట కంటే రెండవ పంట లాభిస్తుంది. చేపలు, రొయ్యలు, కోళ్ల వ్యాపారస్తులకు లాభాలు పెద్దగా ఉండవు. స్త్రీలకు ఈ సంవత్సరం అంత యోగదాయకంగా ఉండదు. మాతృవర్గీయులతో విరోధాలు తప్పవు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక చీటికి మాటికి తగాదాలు రావచ్చు. ఓర్పుగా, సహనంగా ఉండడం ఈ రాశివారికి సూచించడమైనది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం కూడా కష్టమే. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. జన్మకేతువు, సప్తమ రాహువు ప్రభావం అధికంగా ఉండటం వలన ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా వాదోపవాదాలు పెట్టుకోకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడం వీరికి సూచించడమైనది. మంగళ శనివార నియమాలను పాటిస్తే వీరికి ప్రశాంతత చేకూరుతుంది. గ్రామ శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే కొంత అనుకూలత ఏర్పడుతుంది. కన్యా రాశి ఫలితములు. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదముల వారు ఈ రాశిలో ఉంటారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషులు విద్యా కళత్రకారకుడైన గురువు 10వ స్థానంలోనూ, శని బలంగానూ ఉండడం వలన అధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితాన్ని గడుపుతారు. రాజకీయంగానూ, విద్యా, ఉద్యోగ, కళ, సాంఘిక రంగాలలో ఉండేవారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆ రంగాలలో వారిదే పైచేయిగా ఉంటుంది. చాతుర్యం, పట్టుదలతో ఎలాంటి పనైనా సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం కలుగుతుంది. వివాహాలు కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. భార్య ఇష్టప్రకారంగా నడుచుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. గృహ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యకార్యాలు చేయటం జరుగుతుంది. సంఘంలో వీరి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్థల మార్పులు, గృహ మార్పులు జరగవచ్చు. ఈ సంవత్సరం వీరికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. ఈ సంవత్సరం ఆదాయాభివృద్ధి, గృహంలో శుభకార్యాలు జరగటం జరుగుతుంది. కోర్టు వ్యవహారాలు వీరికి కలిసి వస్తాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు బాగా కలిసి వస్తుంది. గత కొంతకాలంగా పడుతున్న బాధలు తొలగిపోతాయి. ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతారు. మీ పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ప్రైవేటు కంపెనీలలో ఉన్నవారికి ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత పదవులను పొందుతారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మంచి కాలమనే చెప్పాలి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ సేవలకు అధిష్టానం మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కొద్దిగా ధనం ఖర్చయినా అధికారాన్ని పొందుతారు. కళాకారులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండదు. నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.
టీవీ సినీ రంగాలలో ఉన్నవారికి, గాయనీ గాయకులకు, డైరెక్టర్లకు నూతన అవకాశాలు పెద్దగా ఉండవు. విజయావకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వివాదాలలో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. ఆశించినంత మేర లాభాలను పొందగలుగుతారు. భాగస్వాములతో అభిప్రాయ భేదాల వల్ల కొంతవరకు నష్టం జరగవచ్చు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే వారికి మంచి యోగకాలమనే చెప్పాలి. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుడు ప్రారంభంలో బలంగాను, తదుపరి 10వ ఇంట ఉండడం వలన జ్ఞాపక శక్తి బాగుంటుంది. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులను సాధిస్తారు. సంవత్సరం 2వ భాగంలో శని రాహువు ప్రభావం వల్ల చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఇతర వ్యాపకాలతో చదువు యందు వెనకబడతారు. క్రీడాకారులకు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. పంట దిగుబడి పెరగడంతో రుణాలు తీరతాయి. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ సంవత్సరం స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది. మీ మాటకు తిరుగు ఉండదు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులను కొంటారు. రాహుకేతు ప్రభావం వల్ల ఆరోగ్య భంగం కలగవచ్చు. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. సంతానం కోసం ఎదురుచూసేవారు ఈ సంవత్సరంలో తప్పక సంతానవంతులు అవుతారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు బాధలన్నీ పోయి సుఖసౌఖ్యాలు, జీవితానందం పొందటంలో ఎలాంటి సందేహం లేదు. రాహుకేతు దోషము, నరఘోష తొలగటానికి మంగళవార నియమాన్ని పాటించాలి. ఇష్టదైవారాధన మీకు మరిన్ని విజయాలను చేకూరుస్తుంది. తులారాశి ఫలితములు. చిత్త 3-4 పాదములు, స్వాతి 1-2-3-4 పాదములు, విశాఖ 1-2-3 పాదముల వారు ఈ రాశి యందు ఉంటారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషులకు దైవబలం ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. ధనం, సంపద, కుటుంబం, పుత్రులకు కారకుడైన గురువు 9వ స్థానంలో ఉండటం వల్ల, యోగకారకుడైన శని 6వ స్థానంలో ఉండటం వల్ల విశేషమైన యోగకాలంగా చెప్పవచ్చు. ఎంతో కాలంగా ఉన్న శత్రువులు కూడా ఈ సంవత్సరం ఉండరు. అన్ని వ్యవహారాల్లోనూ విజయాన్ని పొందుతారు. గతంలో సాధించలేని పనులు ఈ కాలంలో రెండింతలు ఫలిస్తాయి. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నవారికైనా ఈ సంవత్సర ప్రారంభం నుండి 2-3 మాసాలు ఒడిదుడుకులు, ధన నష్టం ఉన్నా తర్వాత కాలంలో యోగదాయకంగా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో కొద్దిపాటి అపనిందలు, ధన నష్టం కలిగిన జూన్ నుండి ఉభయక్షేమకరంగా ఉంటుంది. పుణ్యక్షేత్రములు సందర్శిస్తారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. స్త్రీ పురుషులకు వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. జీవితానందం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు అంతగా రాణించవు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు యోగదాయకంగా ఉంటుంది. కొద్ది కాలంగా పడుతున్న బాధలన్నీ దూరమవుతాయి. శని యోగకారకుడుగా ఉండడం వలన ప్రమోషన్లు రావచ్చు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది. గత సంవత్సరంలో చూసిన కష్టనష్టాలు ఈ సంవత్సరంలో తొలగిపోతాయి. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మనశ్శాంతి కలుగుతుంది. మీకున్న సామర్థ్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది అని నమ్మాలి. కళాకారులకు ఈ సంవత్సరం కీర్తికారకుడైన గురుడు బలంగా ఉండడంతో మంచి యోగకరంగా ఉంటుంది. టీవీ సినిమా రంగాల వారికి, గాయనీ గాయకులకు, కవులు, డైరెక్టర్లు, టెక్నీషియన్లకు నూతన అవకాశాలు వస్తాయి. విజయాలు లభిస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన బాకీలు కూడా ఈ సంవత్సరం వసూలవుతాయి. హోల్సేల్, రీటైల్ వ్యాపారస్తులకు మంచి లాభాలు లభిస్తాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండడంతో మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న చోట్ల సీట్లను పొందుతారు. క్రీడాకారులకు యోగకాలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. గతంలో చేసిన అప్పులన్నీ ఈ సంవత్సరం తీరిపోతాయి. అధిక దిగుబడులతో అధిక ఆదాయాన్ని పొందుతారు. రొయ్యలు, చేపలు, పౌల్ట్రీ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.
స్త్రీలకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబంలో వీరి ప్రాముఖ్యత పెరుగుతుంది. నూతన ఆభరణాలను కొనుక్కుంటారు. 12వ ఇంట రాహు ఉండడం వలన కొంతవరకు పితృవంశ పీడలు, సంతాన పీడలు కలిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశివారికి గురుబలం వల్ల చక్కని జీవితం, గత కొద్ది కాలంగా పడుతున్న బాధలు తొలగటం జరుగుతుంది. కానీ రాహు ప్రభావంతో కొంత మనస్తాపం కలుగుతుంది. ఈ రాశివారు నియమంగా శివదర్శనం చేసుకుంటే కష్టాల నుండి బయటపడవచ్చు. శనివార నియమాన్ని పాటిస్తే వీరికి యోగకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఫలితములు. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదముల వారు ఈ రాశిలో ఉంటారు. ఈ సంవత్సరం ఈ రాశివారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు ధనకారకుడైన గురుడు 7, 8 స్థానములందు, వాహనాధిపతి, భూగృహాధిపతి అయిన శని స్వక్షేత్ర స్థితిలోనూ, రాహుకేతువులు ఉచ్చస్థితియందు ఉండడం వలన యోగ్యమైన అన్నపానీయాలు, వాహన లాభము, విద్యాధిక్యత, లోగడ 2 సంవత్సరముల నుండి ఆగిపోయిన పనులు పూర్తవ్వడం, స్వశక్తి సామర్థ్యాలతో పైకి రావడం జరుగుతుంది. వ్యవహార జయం కలుగుతుంది. మీ మాటలకు నైపుణ్యం పెరుగుతుంది. అధికార వర్గం మీకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. స్వగృహ నిర్మాణాన్ని చేపట్టగలుగుతారు. భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈతిబాధలు వచ్చినా గృహంలో శుభకార్యాలు చేస్తారు. అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. సంతానం యొక్క ప్రాముఖ్యత హెచ్చుతుంది. జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. జీవన విధానంలో వచ్చిన మార్పులు కొన్ని విషయాలలో కొంత ఆందోళన కలిగించినా అంతగా బాధించవు. మొత్తం మీద కొంతవరకు యోగకాలంగానే ఉంటుందని చెప్పాలి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అష్టమ గురు ప్రభావం వల్ల సామాన్యంగా ఉంటుంది. స్వశక్తితో అన్ని అడ్డంకులను దాటగలుగుతారు. స్థానచలనం రావచ్చు. గృహంలో మార్పులు తప్పవు. ఉద్యోగం పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ కాదు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అంతగా ఉపయోగకరంగా ఉండదు. స్థిరమైన ఉద్యోగం లభించకపోవచ్చు. వచ్చిన దానితోనే సరిపెట్టుకోవలసి రావచ్చు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలత ఉండదు. గురుబలం లేకపోవడం వల్ల వ్యవహారాలు లాభించవు. ధనం మంచినీళ్ళలా ఖర్చవుతుంది. అయినా ఫలితం ఏమాత్రం ఉండదు. అధిష్టానంలో కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం కళారంగంలో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. టీవీ సినిమా రంగాల వారికి, కవులు, గాయని గాయకులకు, దర్శకులకు బాగుంటుంది. ఎక్కువ నూతన అవకాశాలు రాకపోయినా విజయవంతంగానే సంవత్సరాన్ని గడపగలుగుతారు. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారాల వారికి యోగకాలంగా ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. నూతన వ్యాపారములు మొదలుపెట్టేవారు కొంత అప్రమత్తంగా ఉండాలి. సివిల్ కాంట్రాక్టర్లకు మంచి అవకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం శని, రాహువులు యోగస్థానాలలో ఉండడం వలన జ్ఞాపక శక్తి బాగా పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. విదేశీ చదువులు రాణిస్తాయి. చదువులపై శ్రద్ధ బాగుంటుంది. ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. క్రీడాకారులకు యోగదాయకంగా ఉంటుంది. వ్యవసాయదారునికి అంతగా అనుకూలత ఉండదు. 2 పంటలు బాగా పండినా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి అంతగా ఉండదు. నష్టాలు వచ్చే అవకాశం ఉంది. సమయానుకూలంగా వ్యవహరించడం వీరికి చాలా అవసరం. మనోధైర్యంతో ముందడుగు వేస్తే పరిస్థితులను చక్కబెట్టుకోవచ్చు. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీ సలహాలను తీసుకుంటారు. మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. గతంలో విడిపోయిన వారు కూడా ఈ సంవత్సరం కలుసుకునే అవకాశం ఉంది. ఉద్యోగాలలో ఉన్నవారికి అనుకూల సమయంగా చెప్పవచ్చు. ప్రతిభకు తగిన ఫలితాన్ని పొందుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా సంతృప్తికరంగా ఉంటుంది. అష్టమ గురుడు అపకారం చెయ్యడు. శని, రాహువులు బలీయంగా ఉండడం వలన లాభిస్తుంది. ఎంతటి పనులైనా సులువుగా పూర్తి చేయగలుగుతారు.
మీపై ఇతరులకు ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండడం వలన పనులకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి శని జపం, దానం, హోమం చేయించుకుంటే కొంతవరకు మెరుగుపడవచ్చు. శనివార నియమాన్ని పాటించి గ్రామ శివాలయంలో మృత్యుంజయ హోమం చేయించుకోవడం సూచించడం జరిగింది. ధనుస్సు రాశి ఫలితములు. మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ మొదటి పాదం వారు ఈ రాశిలో ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురు, శని, రాహువులు బలంగా ఉండడం వల్ల యోగదాయకంగా ఉంటుంది. జీవితం ఆశించిన దానికంటే ఉత్సాహంగా ఉంటుంది. గృహంలో మార్పులు సంభవించవచ్చు. నూతన వ్యాపార ప్రాప్తి కలగవచ్చు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీకు మీ స్వశక్తితో పాటుగా గ్రహబలం, దైవబలం తోడుగా ఉంటాయి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనం కలుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏ వృత్తిలో జీవించే వారికైనా ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంటుందని చెప్పవచ్చు. చక్కటి కుటుంబ వాతావరణాన్ని కలిగి ఉంటారు. మీ మనోధైర్యంతోటే మీ విజయం ఉందని తెలుసుకోవాలి. ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరుచుకొని పనులను పూర్తి చేయగలుగుతారు. విలువైన వస్తువులను కొంటారు. మొదలుపెట్టిన పనులకు ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. స్థిరత్వాన్ని పొందుతారు. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది. ప్రజలలో మంచి గుర్తింపు వస్తుంది. అందరి చేత కీర్తించబడతారు. అధిష్టాన వర్గం వారు మీ సేవలను గుర్తిస్తారు. మీరు కోరుకున్న పదవిని ఈ సంవత్సరం పొందగలుగుతారు. కళాకారులకు ఈ సంవత్సరం గురుబలం బాగుంది. టీవీ, సినిమా రంగాలలోనూ గాయనీ, గాయకులు, రచయితలు, దర్శకులు, టెక్నీషియన్లకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. వచ్చిన ప్రతి అవకాశంలోనూ మీ నేర్పుతో విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. హోల్సేల్, రిటైల్ రంగం వారు తమ నేర్పుతో లాభాన్ని పొందగలుగుతారు. ఫైనాన్స్ రంగం వారికి వసూళ్లు బాగుంటాయి. బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్నవారు మంచి లాభాలను పొందగలుగుతారు. షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంది. చదువుపై శ్రద్ధ చూపించి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. ఏ ఇతర వ్యాపకాలు లేకుండా ఏకాగ్రతగా చదవగలుగుతారు. వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2 పంటలు బాగా ఫలిస్తాయి. దిగుబడి అధికంగా రావడం వలన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అప్పులన్నీ తీరుస్తారు. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగం వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం స్త్రీలకు సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబము, బంధువర్గంలో మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని చూడగానే ఇతరులకు గౌరవభావం ఏర్పడుతుంది. ఆర్థికంగా బలపడతారు. విలువైన వస్తువులను కొంటారు. ఉద్యోగం చేసేవారికి అధికారుల మన్ననలతో ప్రమోషన్స్తో కూడిన బదిలీలు వచ్చే అవకాశం ఉంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. సంతానాన్ని కోరుకునే స్త్రీలు ఈ సంవత్సరం తప్పక సంతానవంతులు అవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి మంచి యోగదాయకమైన సంవత్సరం అనే చెప్పాలి. మీ మేధస్సుకు తోడు గ్రహబలం, దైవబలం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. ఈ రాశివారు శనివార నియమము, మంగళవార నియమాలను పాటిస్తే మరింత యోగదాయకమైన ఫలితాలను పొందవచ్చు. ఓం నమశివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపం చేయడం వలన ఆశించిన ఉత్తమ ఫలితాలను పొందుతారు. మకర రాశి ఫలితములు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదముల వారు మకర రాశిలో ఉంటారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా చెప్పబడుతోంది.
ఈ రాశి స్త్రీ పురుషులకు పెద్ద గ్రహాల బలం బాగుంది. ఇది శని యొక్క రాశి. ఏళ్నాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. వాళ్ళు పట్టిందే బంగారము అన్నంత బాగా ఈ సంవత్సరం వారు గడపగలుగుతారు. గృహంలోనూ బయట వీరి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అప్రయత్న ధనలాభం వచ్చే అవకాశం ఉంది. స్వశక్తి సామర్థ్యం పెరుగుతుంది. గృహాలలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. పుణ్యనది స్నాన ఫలప్రాప్తి, నష్టద్రవ్య లాభము జరగవచ్చు. ఈ సంవత్సరం వీరి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. వాహన సౌఖ్యం ఉంది. వాహన సౌఖ్యం, అన్యస్త్రీ పరిచయం, ఆదాయానికి మించిన ఖర్చులు జరగవచ్చు. మీలో ఇంతవరకు అణిగి ఉన్న శక్తి సామర్థ్యాలు వెల్లడవుతాయి. ఒక్కోసారి శని ప్రభావం వల్ల అనవసరమైన వాగ్వాదనలు చేస్తారు. వ్యవహార భీతి కలుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. సోదర వర్గీయులతో విరోధం కలగవచ్చు. ఏ రకమైన వృత్తుల్లో జీవించే వారైనా ఈ సంవత్సరం అప్రమత్తంగా ఉంటే యోగదాయకంగా ఉంటుంది. మీకు ఎవరికీ తలవంచే పని లేదు. ధర్మకార్యాలను చేస్తారు. ఉద్యోగులకు ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. మీ ప్రతిభకు శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ప్రమోషన్తో కూడిన బదిలీలు వచ్చే అవకాశం ఉంది. స్థిరమైన బుద్ధితో వ్యవహారాలను చక్కబెట్టుకుంటారు. నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. రాజకీయ నాయకులకు 6వ స్థానంలో ఉన్న గురుని ప్రభావం వల్ల అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది. మీ పట్ల ప్రజలలో అసంతృప్తి పెరుగుతుంది. ఈ సంవత్సరం కళాకారులకు, టీవీ పరిశ్రమ వారికి, గాయనీ గాయకులకు సంతృప్తికరంగా ఉంటుంది. అనుకూలమైన మంచి సమయంగా చెప్పవచ్చు. ప్రతిభతో మంచి గుర్తింపును పొందుతారు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆశించిన లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించే వారికి ఆశావహంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. చెడు స్నేహాల వలన విలువలను కోల్పోతారు. విద్యార్థులకు ప్రారంభంలో జ్ఞాపకశక్తి బాగుండడంతో మంచి మార్కులను పొందుతారు. ద్వితీయార్థంలో చదువు పట్ల ఆసక్తి తగ్గి చెడు స్నేహాల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. విదేశీ చదువులు కలిసి వస్తాయి. క్రీడాకారులకు అంతర్జాతీయ స్థానం లభిస్తుంది. వ్యవసాయదారులకు 2 పంటలు బాగా ఫలించి రుణాలు తీరుతాయి. ప్రభుత్వ సహాయం లభిస్తుంది. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగం వారికి సామాన్యంగా ఉంటుంది. కూరగాయలు పండించే వారికి విశేషమైన లాభాలు లభిస్తాయి. ఈ సంవత్సరం స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది. గ్రహాల అనుకూల సంచారం వల్ల కుటుంబంలో మీ ఆధిక్యత పెరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి అధికారుల మన్ననలు, ప్రమోషన్తో కూడిన బదిలీలు వస్తాయి. వివాహం కాని స్త్రీలు అధిక ప్రయత్నంతో కోరుకున్న వరుణ్ణి పొందగలుగుతారు. మొత్తం మీద ఈ రాశివారికి యోగకాలమనే చెప్పవచ్చు. గ్రహాల అనుకూలత్వంతో జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ రాశివారికి నరఘోష అధికంగా ఉంటుంది. గురువార నియమాన్ని పాటించాలి. గురునికి జపం, హోమం చేయించుకోవాలి. గురువారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి ఫలితములు. ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 1-2-3-4 పాదములు, పూర్వభాద్ర 1-2-3 పాదముల వారు ఈ రాశిలో ఉంటారు. ఈ రాశివారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5గా చెప్పబడుతోంది. ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు ఏళ్నాటి శని ప్రభావం అధికంగా ఉంది. ధర్మకార్యాలు చేయటం, పుణ్యక్షేత్రాలను సందర్శించటం, చేసే వ్యాపారాలలో వీరి ప్రాముఖ్యత పెరగటం, రావాల్సిన బాకీలు వసూలవ్వటం, సెక్యులేషన్లన్నీ లాభకరంగా ఉండడం, ప్రయత్నపూర్వకమైన ధనలాభాలు కలగటం, ఆటల పోటీలలో విజయం సాధించటం అనేవి జరుగుతాయి. గురుబలం వల్ల సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఎలాంటి నూతన వ్యాపారం తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వెండి, బంగారం వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ భారం ఎక్కువ అవుతుంది. మానసిక ఆవేదన పెరిగి వీర్యబలం తగ్గి నరాల నిస్త్రాణ కలుగుతుంది. తగిన ఔషధ సేవనం చేయటం మంచిదిగా చెప్పబడుతోంది. చోరభయం, రావలసిన సొమ్ముకు ఆటంకం కలగడం జరగవచ్చు. రాహుకేతుల వల్ల శారీరక మానసిక బాధలు కలుగుతాయి. గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పవు. మీ అహంభావం ఒకరికన్నా ఎక్కువ అనే గర్వమే మధ్య మధ్య మీ పతనానికి కారణం అవుతుంది.
ఎవరిని నిందించకూడదు. ఎంతటి విద్యాధిక్యత ఉన్నా మాట సౌమ్యత్వం లేకపోతే ఇబ్బందులను ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో వాదనలు ఎక్కువ అవుతాయి. వీలైనంత వరకు ఓర్పుగా ఉండడం సూచించడమైనది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులు స్వయం కృషి వలన పైకి వస్తారు. మీ తెలివితేటలే మీకు గుర్తింపును తీసుకువస్తాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సంఘంలో ఉన్నత స్థితి కలుగుతుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి గురుబలం వల్ల రాణింపు ఉంటుంది. ప్రజలలో మంచి పేరును సంపాదిస్తారు. సత్సంబంధాలను కలిగి ఉంటారు. అధిష్టాన వర్గం వారి గుర్తింపును పొందుతారు. చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు. ఈ సంవత్సరం కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. టీవీ సినిమా రంగాలలో ఉన్నవారికి గాయనీ గాయకులకు అనుకూలంగా ఉంటుంది. అందరికీ విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మంచి లాభదాయకంగా ఉంటుంది. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. వ్యాపారస్తులు భాగస్వాములతో అప్రమత్తంగా ఉండాలి. గృహ నిర్మాణంలోనూ కాంట్రాక్టర్లకు బాగా లాభిస్తుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి వల్ల ఆశించిన మార్కులు లభిస్తాయి. మంచి పేరును పొందుతారు. అందరికంటే మిన్నగా ఉంటారు. చదువుపై శ్రద్ధతో కష్టపడి చదివి కోరుకున్న ఫలితాన్ని పొందగలుగుతారు. క్రీడాకారులకు ఆశించిన విజయాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు 2 పంటలు లాభిస్తాయి. అందరికంటే అధికమైన దిగుబడిని పొంది మంచి ఆదాయాన్ని పొందుతారు. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోయి నిల్వ సంపాదనకు వస్తారు. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా స్థిరంగా ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్తో కూడిన బదిలీలు రావచ్చు. జన్మరాహువు వల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న రుగ్మతలు రావచ్చు. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు గురు ప్రభావం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది. జన్మరాహువు వల్ల స్థానచలనం కలగవచ్చు. లేనిపోని అపవాదుల వల్ల మనస్థిమితం కొంతవరకు కోల్పోవచ్చు. ఈ రాశివారు మంగళవార నియమాన్ని పాటించడం మంచిది. రాహువుకు జపం, హోమం చేయించుకోవాలి. అవకాశం ఉన్నప్పుడల్లా శివదర్శనం చేసుకుంటే మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. మీనరాశి ఫలితములు. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదముల వారు ఈ రాశిలో ఉంటారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా చెప్పబడుతోంది. ఈ రాశి స్త్రీ పురుషులకు ఏల్నాటి శని ప్రభావము, ద్వాదశ రాహు ప్రభావం వల్ల జీవితం పరీక్షాకాలమా అన్నట్లుగా ఉంటుంది. శాంతము, వినయ విధేయతలు ఎంత ఉన్నా నెగ్గుకు రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం శూన్యంగా ఉంటుంది. నిరాశ నిస్పృహలతో జీవితం ఉంటుంది. శరీర బలం తగ్గి బాధను పొందుతారు. నిస్సత్తువతో పనులు పూర్తి చేయలేక నిందలను ఎదుర్కోవలసి రావచ్చు. అవమానకర సంఘటనలు జరగవచ్చు. ఒక్కోసారి ఇతరుల కోసం మీరు రుణం చేసి అయినా సహాయం చేయాలని తాపత్రయపడతారు. పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. గృహంలో బాధలు, భార్యకు, సంతానానికి, తండ్రి వర్గీయులకు శారీరక బాధలు కలగవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులతో రుణాలు చేయవలసి రావచ్చు. సోదర వర్గం వారితో విరోధములు వచ్చి విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. ప్రతి చిన్న విషయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. గ్యాస్ ట్రబుల్, షుగర్, బీపీ వంటి వ్యాధులు, ఉదర సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఏల్నాటి శని ప్రభావం అధికంగా ఉండడం వలన ప్రతి విషయంలోనూ లోపల భయాందోళన తప్పదు. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సాఫీగా కాలం గడపవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకున్నా రాహువు వల్ల కొన్ని కష్టాలు తప్పవు. ప్రశాంతత ఉండదు. ఏదో ఒక సమస్య పీడిస్తుంది. రాజకీయ నాయకులకు కొద్దో గొప్పో బాగుంటుంది. ప్రజలలో పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. మీరు నమ్మిన వారే మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు. మీకు రావలసిన స్థానాన్ని రాకుండా అడ్డుకుంటారు. మీకంటే తక్కువ వారితో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. కళాకారులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా ఉండదు. తగిన ప్రోత్సాహం లభించదు.
టీవీ సినిమా రంగాల వారికి, గాయనీ గాయకులకు, రచయితలకు నూతన అవకాశాలు ఉండవు. ఆర్థికంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి రావచ్చు. వ్యాపారస్తులకు కొంతమందికి అనుకూలించడం, మరికొంతమందికి నష్టం కలగడం జరుగుతుంది. కిరాణా వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి ఆశావహంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలించదు. శని రాహు ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చదువుపై ప్రాధాన్యత తగ్గుతుంది. ఇతర వ్యాపకాలు పెరుగుతాయి. దానివలన చదువులో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలిస్తాయి. పంట దిగుబడి సరిసమానంగా ఉంటుంది. పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ నష్టాలు రావు. కొంతమేర నిలదొక్కుంటారు. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. స్త్రీలకు ఈ సంవత్సరం ఏళ్నాటి శని, ద్వాదశ రాహు ప్రభావం అధికంగా ఉండటం వలన కుటుంబంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మిమ్మల్ని గౌరవించేవారి కంటే అవమానించేవారే ఎక్కువగా ఉంటారు. నమ్మక ద్రోహం చేస్తారు. కుటుంబంలో అశాంతి, ఆరోగ్య భంగం, ప్రశాంతత లోపించడం జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం చేసుకునేవారు కుటుంబం నుండి దూరంగా ఉండవలసి రావచ్చు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద స్త్రీ పురుషులకు ఏళ్నాటి శని, ద్వాదశ రాహు ప్రభావం వల్ల పరీక్షాకాలంగా ఉంటుందనే చెప్పాలి. మీలో ఉండే ఓర్పు, నేర్పు, దైవబలం మీకు కొంత ఊరటను కలిగిస్తుంది. మంగళవార నియమాన్ని పాటించాలి. రాహుకేతువులకు జపాలు, హోమాలు చేయించుకోవటం మంచిది. అవకాశం ఉన్నవారు గ్రామ శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. దీనివలన మానసిక అశాంతి తగ్గి కొంతవరకు ప్రశాంతత చేకూరుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ ద్వాదశ రాశుల ఫలితములు ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ఉంటుంది అనే నియమ నిబద్ధత ఏమీ లేదు. వ్యక్తిగతమైన ఫలితాలు కావాలంటే జన్మరాశి చక్రాన్ని ఆధారంగా చేసుకుని చెప్పే ఫలితాలు మీకు మాత్రమే చెందినవిగా ఉంటాయి అని గమనించాలి. రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు శుభాశుభ మిశ్రమంగా ఏ విధంగా ఉన్నా దైవబలంతో దేన్నైనా దాటవచ్చు అని నమ్మాలి. నిజాయితీతో కూడిన జీవన విధానం, నిరంతర దైవనామ స్మరణ మీ జీవితాన్ని సరైన మార్గంలో నడుపుతుంది అని నమ్మండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.